హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనకు నిన్న చూసాం మనం ఆర్ఆర్బి నుంచి ఎన్టీపీసీ ఉద్యోగాలకు 5810 వేకెన్సీ రావడం జరిగింది. మరి ఇదే కోలో ఈరోజు మళ్ళీ మనకు ఆర్ఆర్బి జేఈ నుంచి 2570 వేకెన్సీస్తో మరో నోటిఫికేషన్ మనకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడే మనకు అఫీషియల్గా నోటీస్ అయితే రావడం జరిగింది. మరి లాస్ట్ ఇయర్ అయితే మాత్రం మనకు 7591 వేకెన్సీ రావడం జరిగింది. ఈసారి అయితే మాత్రం 1/3 పడిపోయింది అనమాట. అంటే 2570 మాత్రమే. సో గతంతో పోల్చుకుంటే ఇది 1/3 తగ్గిందనమాట. మరి అఫీషియల్ నోటీస్ ప్రకారం మనకు వచ్చిందామంటే జేఈ, జూనియర్ ఇంజనీర్, డిఎంఎస్ డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్స్, మరి సిఎంఏ కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, ఏజ్ ఎంత ఉండాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏమున్నాయి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూస్తున్నాం. మరి రైల్వేకి సంబంధించి మీకు అప్డేట్స్ కావాల్సిన వాళ్ళు మనకి ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చూస్తే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే 31/10/2025 నాడు మనకి అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ కావడం జరుగుతుంది. సో లాస్ట్ డేట్ 1 మంత్ ఇవ్వడం జరిగింది. నవంబర్ 30 వరకు మనకు ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ డేట్స్ అయితే మాత్రం మనకి ఇంకా మెన్షన్ చేయలేదు, డ్యూ కోర్స్ చెప్పడం జరుగుతుంది. ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్ కూడా ఇంకా మనకు రాలేదు. సో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ లాస్ట్ ఇయర్ స్టేజ్ 2 అయిపోయింది, ఇంకా స్టేజ్ 1 రావాలి. సో అన్నీ అయిపోయిన తర్వాత ఈ యొక్క ఎగ్జామ్స్ ఈ యొక్క ఇయర్ అన్నీ కూడా మనకు స్టార్ట్ కావడం జరుగుతుంది. ఏజ్ 80 నుంచి 33 వరకు ఉండాలి. గతంలో అయితే మనకు 80 నుంచి 36 వరకు ఉండేది. ఎందుకంటే కరోనా సమయం ఉంది కాబట్టి మన ప్రతి ఒక్కరు కూడా 3 years ఏజ్ పెంచారు లాస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా. కానీ ఈసారి అయితే మాత్రం ఏజ్ అనేది 3 years పెంచలేదు, కేవలం 18 to 33 వరకు మాత్రం ఉండాలి. ఓబీసీ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకైతే +3 years ఉంటుంది. ఓబీసీ వాళ్ళకు, ఎస్సీ ఎస్టీకి అయితే +5 years దీనికంటే ఎక్స్ట్రా అదనంగా ఏజ్ పొందొచ్చు అనమాట. మరి ఇవి 2570 వేకెన్సీ అనేది అన్ని ఆర్ఆర్బీకి సంబంధించి, అన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఏదైతే ఉన్నాయి అన్ని రకాలకు సంబంధించి మనకి ఇది నోటిఫికేషన్ నెంబర్ 05/2025 నోటిఫికేషన్ నెంబర్ అనమాట. క్వాలిఫికేషన్ ఏముండాలంటే దీనిలో ముఖ్యంగా మనం చూస్తే సిఎంఏ ఉంది కదా. సో సిఎంఏకి సంబంధించి బీఎస్సీలో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మరి జేఈకి అయితేనేమి, మరియు సిఎంఏకి చూసినట్టయితే డిఎంఎస్ చూసినట్టయితే రకరకాల కోర్సు ఉంది. వాళ్ళకు డిప్లొమా కానీ, బీటెక్లో కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, సివిల్ కానీ, ఐటీ కానీ, కమ్యూనికేషన్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, మెటలర్జికల్ కానీ, రకరకాల అన్నీ కూడా సో వచ్చిన తర్వాత అన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో అన్ని రకాల చాలా వరకు డిప్లొమాలో కానీ, బీటెక్లో కానీ ఉన్నటువంటి బ్యాచ్ చేసుకొని మనకు ఉంటుందన్నమాట. కానీ బీఎస్సీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకైతే మాత్రం సిఎంఏ జాబ్స్కు ఎలిజిబిలిటీ ఉంటుంది. మరి వేకెన్సీస్ తక్కువని మీరు డీలా పడద్దండి. ఎందుకంటే మీరు ఇక జేఈతో పాటుగా మీరు అందరూ కూడా మళ్ళీ ఏం చేస్తాం, మనం ఎన్టీపీసీ కూడా అప్లై చేస్తాం కదా. సో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉంది. సో 5810 వేకెన్సీస్. మరి త్వరలోనే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నుంచి మనకు అండర్ గ్రాడ్యుయేట్గా రాబోతా ఉన్న వేకెన్సీస్, అది కూడా 3000 చిల్లర ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకు సెలక్షన్ ప్రొసీజర్ ఫస్ట్ స్టేజ్ 1 ఉంటుంది, స్టేజ్ 2 CBT ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మరి మెడికల్, ఈ 4 స్టేజ్లో మనకు సెలక్షన్ అనేది ఉంటుంది. CBT 1 చూస్తే మనకు మ్యాథమెటిక్స్ సంబంధించి 30 క్వశ్చన్స్ 30 మార్కులకు ఉంటుంది. ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 25 క్వశ్చన్స్ 20 మార్క్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్ ఉంటాయి 15 మార్క్స్కు. జనరల్ సైన్స్ వచ్చేసి 30 క్వశ్చన్స్ 30 మార్కులు ఉంటుంది. మొత్తం అయితే మాత్రం మనకు 100 క్వశ్చన్స్ 100 మార్కులకు 1.5 అవర్ మనకు టైం అనేది ఉంటుంది. ఇది CBT 1 సంబంధించి. మరి CBT 2లో చూస్తే మనకు జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సంబంధించి 15 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్గా మనకు జేఈ కానీ ఎన్టీపీసీ కానీ, ఓకే, సో జేఈ కానీ ఎన్టీపీసీ కానీ మనకు సైన్స్కి మనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి ఇక్కడ కూడా మనకి ఏముంది, జనరల్ సైన్స్ చూడండి ఇక్కడ. సో జనరల్ సైన్స్ 30 మార్కులకు ఉంది. అదే మరి ఇక్కడ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి మళ్ళీ 15 క్వశ్చన్స్ ఉంటాయి. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ నుంచి 10 క్వశ్చన్స్ ఉంటాయి. బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ మీద 10 క్వశ్చన్స్ ఉంటాయి. టెక్నికల్ అబిలిటీస్ మీద కంప్లీట్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో మెకానికల్ వాళ్ళకి మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ వాళ్ళకి సివిల్, మెటలర్జికల్ వాళ్ళకి మెటలర్జికల్, ఆ విధంగా వాళ్ళకి వింగ్లో ఈ యొక్క టెక్నికల్ అబిలిటీస్ అనేది 100 క్వశ్చన్స్ ఉంటాయి. మిగతా 50 క్వశ్చన్స్ మన CBTలో ఉన్నటువంటి మ్యాక్సిమం వరకు ఉంటాయి. కాదు ఇక్కడ మనకి ఏముంది, కంప్యూటర్ అప్లికేషన్స్ ఒకటి మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఉంది అనమాట. మరియు 10 మార్కులకు మరి బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి 10 క్వశ్చన్స్ మనకు ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకు కంప్లీట్గా స్టేజ్ 1 ఎగ్జామ్ అండ్ స్టేజ్ 2 ఎగ్జామినేషన్ అనమాట.
మరి చూసినట్టయితే ఇక్కడ నిన్న మనకు వచ్చింది ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ 5810 ఉంది. కాబట్టి ఎవరికైతే ఇక్కడ ఏజ్ డిగ్రీ బీటెక్ డిగ్రీలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ యొక్క 5810 వేకెన్సీ మీరు పోటీ పడవచ్చు. అంటే ఇప్పుడు అన్ని రకాల అంటే వేకెన్సీ తక్కువ మీరు బాధపడదండి, ఎందుకంటే ఆ యొక్క 2500 ఆల్మోస్ట్ ఇదే సిలబస్తో మళ్ళీ మనకు 5810 ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ మళ్ళీ మనకు 3000+ వేకెన్సీ రాబోతున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ప్రిపరేషన్ బాగా కొనసాగించండి. ఎందుకంటే మిగతా ఎగ్జామ్స్ పోల్చుకుంటే మాత్రం ఇక ఆర్ఆర్బీస్ అనేది కొంచెం ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా సులభతరంగానే ఉంటుందన్నమాట. మరి మన యొక్క టర్నింగ్ పాయింట్ కోచింగ్ కడప నందు మీకు ఆఫ్లైన్ కోచింగ్ కానీ ఆన్లైన్ కోచింగ్ కానీ మనకు అందుబాటులో ఉందన్నమాట. మరి ఏమన్నా డౌట్స్ ఉన్న వాళ్ళు 8688080802 కాల్ చేయండి. ఇప్పుడు ఒక మంచి ఆఫర్ పోతూ ఉందంటే అది ఏమంటే ఏసీబీ బ్యాచ్ పోతుంది. ఏసీబీ అంటే ఏమంటే ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ అనమాట. సో ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ అని జరుగుతూ ఉంది. ఇది అద్భుతమైన అవకాశం. కేవలం 20,000 రూపాయల ఫీజుతోనే మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ ఆర్ఆర్బి జేజీ కానీ బ్యాంక్స్ కానీ ఎస్ఎస్సి కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకు ఏసీబీ బ్యాచ్ అంటే ఈ యొక్క కోర్స్ ఫీజు యాక్చువల్గా 30,000 అవుతుంది. అదంతా లేకుండా కేవలం ఏసీబీ బ్యాచ్లో 20,000 రూపాయలతో మీకు అన్ని రకాల కోర్సులు, మీకు ఏ కోర్స్ కన్నా కోర్స్ సింగిల్ కావచ్చు మల్టిపుల్ కావచ్చు, మీరు ఈ యొక్క అవకాశం అయితే మనకు ఉత్తమ్ అకాడమీ యాప్ నుంచి అయితేనమి మరి టర్నింగ్ పాయింట్ కోచింగ్ నుంచి మీకు ఈ యొక్క అందుబాటు ఉందన్నమాట. మరి ఆర్ఆర్బీకి సంబంధించి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ మరి జేఈ వాటికి సంబంధించి అదే మరి ఎస్ఎస్సి జీడీ, సో వీటికి కూడా ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ ఒకటి ఉంది. మిషన్ యూనిఫామ్ బ్యాచ్ ఒకటి ఉంది. ఇది కంప్లీట్గా ఎస్ఐ కానిస్టేబుల్స్ మరి ఎస్ఎస్సి జీడీ ఢిల్లీ పోలీసు సిపి వాటికి సంబంధించినటువంటి ఉందన్నమాట. ఇంకోటి ఫీనిక్స్ బ్యాక్స్ ఒకటి ఉందన్నమాట. ఫీనిక్స్ బ్యాక్స్ అనేది కంప్లీట్గా అది బ్యాంక్స్ ఎస్ఎస్ ఆర్ఆర్బీకి మాత్రమే. ఇదైతే మాత్రం ఏసీబీ బ్యాచ్ అయితే మాత్రం కంప్లీట్గా మీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అనమాట. ఆ యొక్క బ్యాచ్ మనకు అందుబాటులో ఉంది. ఇంట్రెస్ట్ వాళ్ళు రావచ్చు. మన దగ్గర హాస్టల్ ఫెసిలిటీ కూడా మన దగ్గర అందుబాటులో ఉందన్నమాట. సో కంపల్సరీగా ప్రతి ఒక్కరు అప్లై చేయండి, ప్రిపరేషన్ బాగా గట్టిగా చేయండి, ఖచ్చితంగా మన సక్సెస్ అనేది రాబోతుంది. సో మరి ప్రతి ఒక్క అప్డేట్ కొరకు రైల్వేకి అప్డేట్ కలిసిన వాళ్ళు మనకి ఛానల్ అయితే మీరు ఫాలో కండి. ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్క అప్డేట్ వస్తుంది. త్వరలో లైవ్ క్లాసెస్ మీకు స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా సరే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాల్సిన వాళ్ళు ఈ నెంబర్కి మీరు యాడ్ మీ మెంబర్ యాడ్ చేస్తే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.